స్టూడెంట్స్, మనం జిప్ ఫైల్ నుంచి టాలీని ఎలా కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి, అలాగే టాలీని ఎలా ఓపెన్ చేయాలి అన్న విషయాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. సో, ముందు ఆల్రెడీ మీకు వాట్సాప్‌లో నేను టాలీ యొక్క జిప్ ఫైల్ మీకు పంపించాను. మీరందరూ అది గమనించండి. ఇప్పుడు ఆ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. వాట్సాప్ నుండి మీ సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. చేసుకుంటే ఇలా కనిపిస్తుంది డౌన్‌లోడ్స్‌లో. ఇలా, ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. చేస్తే ఇలా టాలీ ఈఆర్‌పి9 కనిపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ మొత్తాన్ని అంటే టాలీ ఈఆర్‌పి9 అని ఏదైతే కనిపిస్తుందో దీన్ని మొత్తాన్ని కంట్రోల్ సి కాపీ చేశాను. కంట్రోల్ సి. ఓకే. కాపీ చేసి దీనిని సిస్టమ్‌లో మనకు ఇష్టం వచ్చిన చోట మనం దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. డెస్క్‌టాప్ పైన పేస్ట్ చేస్తున్నాను. లేదా మీరు ఎక్కడైనా డీలో కానీ, ఎఫ్‌లో కానీ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. యెస్. చూడండి అలా స్పీడ్‌గా ఇప్పుడు ఇలా పేస్ట్ అవుతూ ఉంది. కాసేపు గమనించండి. 67%. ఇప్పుడు ఇది 100% కాగానే డెస్క్‌టాప్ పైన ఎక్కడో ఒక చోట మనకు టాలీ ఈఆర్‌పి9 కనిపిస్తుంది. సో, మనం ఏం చేస్తున్నాము జిప్ ఫైల్ నుంచి టాలీని టాలీ ఫోల్డర్‌ను మనం క్రియేట్ చేస్తున్నాం. యెస్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే. ఇక్కడ పేస్ట్ అయ్యింది. ఓకే. సో, ఇక్కడ మన సిస్టమ్‌లో లేదా కంప్యూటర్‌లో పేస్ట్ అయిన దీని పైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మీకు నేను ఆల్రెడీ చెప్పాను. అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే సో, ఒక్కసారి చూసుకోండి. ఒక్కసారి సెటప్ అప్లికేషన్ ఇది 9000 అబోవ్ కేబీ ఉన్నటువంటి అప్లికేషన్ పైన మనం డబుల్ క్లిక్ చేస్తే దట్స్ ఇట్. టాలీ ఓపెన్ అయింది. యెస్. బీయింగ్ ఓపెన్డ్. ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. యెస్. ఇలా టాలీ ఓపెన్ అయింది. ఇక్కడ అడుగుతుంది డూ యూ వాంట్ టు అలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్స్ టు యాక్సెస్ దిస్ యాప్ అని అడుగుతోంది. మనము అలో అని చేస్తే అలో పైన క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో, ఇక్కడి నుంచి మనము వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్‌కి వెళ్తే ఇలా మనకి ఇంటర్‌ఫేస్ కనిపిస్తుంది. థాట్స్ ఇట్. సో, మనము జిప్ నుంచి డబుల్ క్లిక్ చేసి దాంట్లో ఉన్న లోపల ఉన్న ఫోల్డర్ పైన దాన్ని కాపీ చేసి మనకు నచ్చిన చోట పేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో 9000 అబోవ్ ఉన్నటువంటి అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా టాలీ ఈఆర్‌పి9 ఓపెన్ అవుతుంది. ఓకే. ఇలా మనము టాలీని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చును.